సో నేను ఐఏఎస్ అయిదాం అనుకున్నాను. కానీ పెళ్ళి, పిల్లలు, సంసారం, సంపాదన, వాళ్ళని కాపాడుకోవడం, ఇల్లు కొనుక్కోవడం వీటిల్లో పడి మొత్తానికి చివరికి ఇలాగే ఉండిపోయా. ఇప్పుడు నాది విజయమా? అపజయమా? ఇది నేను డిఫైన్ చేసే కంటే మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. నెంబర్ 1, మీరు కోరుకున్నది ఐఏఎస్ ఉండి ఎంతమంది ప్రజలకు రీచ్ అవుదాం అనుకున్నారో వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యారేమో ఇప్పుడు. అమ్మో! ఓకే. రెండోది, రైట్. ఎంతమంది మీరు ఐఏఎస్ అయింటే మీరు బిఎస్ అని గుర్తు పెట్టుకునే వాళ్ళో తెలియదు కానీ ఇవాళ ఎంతమంది మీ వీడియోల కోసం ఎదురు చూసి బిఎస్ వీడియోని చూస్తున్నారు. బహుశా మీరు కోరుకున్న కోరికను మీరు కోరుకున్నట్టు కాకుండా అంతిమ లక్ష్యాన్ని మాత్రం మీరు నెరవేర్చేటట్టే యూనివర్స్ మీకు సహకరించి ఉండొచ్చుగా. ఓకే. సో సాధించడం అనేది అదొకటి. నిజంగా ఐఏఎస్ సాధించాలని అనుకుంటే అంటే ఇప్పుడు మనం సాధించిన దాంట్లో కృతజ్ఞత కానీ గొప్ప విషయాన్ని కానీ మనం గుర్తించకపోతే తృప్తి అనేది కలగదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు ఆ స్థాయే సాధించాలని అనుకుంటే ఐఏఎస్ సాధించాలనుకుంటే మీరు ఈ స్మార్ట్ గోల్ని మీరు ఫాలో అయ్యారా? స్పెసిఫిక్ గోల్. నేను ఐఏఎస్ వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. మెజరబుల్గా మీరు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎవరెవరి ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళ అనుభవాలు మీరు విన్నారు, ఎంతవరకు అచీవబుల్ అంటే అంతకుముందు మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నింది, అది ముందుకు వెళ్తా ఉన్నిందా లేదా, మీ గోల్కి మీకున్న టాలెంట్కి అంటే మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్కి దగ్గరగా ఉందా లేదా. అంటే కోరిక దగ్గర ఆగిపోకుండా ప్రయత్నం దగ్గర ఎక్కడైనా ఆగిపోయిందేమో. ఆగిపోయింది సార్. దానికి కారణం చెప్పాను కదా, పెళ్లి, పిల్లలు, సంసారం, జంజాటంలో పడిపోయాము. సో దాని అర్థం ఏంటంటే ఈ విషయం మిమ్మల్ని పరీక్షించింది, మీ కోరిక ఎంత బలమో అని. మధ్యలో మీరు ఏం చేశారంటే నా కోరిక అంత బలమైంది ఏం కాదు, అంతకంటే బలమైంది నా సంసారం అని అనిపించినప్పుడు అలాగే బాబు అంటే మరి పిల్లలు వీళ్ళని పట్టించుకోవాలిగా, అది మీ ప్రయారిటీ. ఓకే. మీ పిల్లలందరినీ బట్టి ఇప్పుడు నాకు జీవితంలో అన్నీ కావాలి, నేను కలెక్టర్ కావాలనుకుంటే ఈరోజు మనకు హైదరాబాద్లో అందరూ కలెక్టర్లే అయి ఉండేవాళ్ళు, అందరూ ఫ్యామిలీ అందరూ హీరోలు అయి ఉండేవాళ్ళు కాదు. ఓకే ఓకే. ఇప్పుడు విన్నర్లు చాలా తక్కువ మంది, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏది త్యాగం చేయలేదో అది త్యాగం చేశారు కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు రీసెంట్గా గుకేష్ 18 ఏళ్లలో వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. దానికి ఏం కోల్పోయాడు? చాలా మందికి ఎంతమందికి కనపడుతుంది? బాల్యం కోల్పోయి ఉంటాడు గ్యారంటీగా. బాల్యం కోల్పోవడమే కాదు, వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగాలు కోల్పోయింది చెప్పండి. అంటే అమ్మ జాబ్ చేస్తుంది కానీ వాళ్ళ ఫాదర్ రిజైన్ చేసి తను వెనకాలే తిరిగాడు. ఆర్థిక కష్టాలు, చాలా మంది అప్పులు తీసుకున్నారు వాళ్ళు. సో ఇవాళ అతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అచీవ్ చేశాడంటే అక్కడెక్కడైనా ఆగిపోయి ఉంటే నేను అచీవ్ చేయలేదు, కష్టాల్లో ఉన్నా అని ఉండేవాడు. కానీ అతని లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ఆ లక్ష్యం క్లియర్గా ఉండడానికి మీరు కావాలంటే ఈ క్లిప్ చూస్తే ఆ అబ్బాయి చిన్నప్పుడే 11 yearsలో నేను ఏమవ్వాలని అనుకుంటున్నానని డిక్లేర్ చేశాడు. సో అట్లా విజయం సాధించిన వాళ్ళు నేను ఏమవ్వాలని అనుకుంటున్నాను అప్పుడే క్లారిటీ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చి స్కూల్కి పోలేదు, స్టేట్మెంట్ ఇచ్చి క్రికెట్ ఆడలేదు, అతను స్టేట్మెంట్ ఇచ్చి ఫ్రెండ్స్తో తిరగలేదు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్నీ త్యాగం చేసి చెస్ తప్ప ప్రపంచం ఇంకా వేరే ఏం లేదు. స్కూల్ మానేశాడు, స్కూల్ లేదు అతనికి, అంత ఇన్ఫార్మల్ ఎడ్యుకేషనే, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఓకే. సో వాళ్ళ ఫాదరే తీసుకెళ్తూ ఎక్కడ పోటీలు ఉంటే ఎక్కడ చెస్ కాంపిటీషన్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్థాయికి వచ్చి ఇవాళ ఏది కోల్పోయాడో మనందరం జీవితాంతం సంపాదించాలని ఎంత అనుకుంటామో 18 ఏళ్ల వయసులో కరెక్ట్గా వారం రోజులు అతనికి వచ్చిన ప్రైజ్ మనీలో దాదాపు 15-20 కోట్లు వచ్చింది. ఇంకా అతని జీవితంలో చాలా సంపాదిస్తుంది, వెల్లువలాగా వస్తూనే ఉంటాయి ఇంకా. సో ఇది లక్ష్యం. ఓకే, సూపర్. సో అయితే ఇవంతా బాగుంది సార్. లక్ష్యం అనేదాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అయితే మళ్ళీ అదే చెప్తున్నాను సార్, ఇప్పటికీ కూడా నాకు ఒక లక్ష్యం లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను మీరు అన్నట్టుగా ఫెయిల్ అయ్యాను ఒక దశలో. ఇక నేను ఐఏఎస్ని అవ్వలేను, ఎందుకంటే ఇక నా సంసారంలో పడిపోయాను అని అనుకున్నాను. ఆ సంసారంలో పడ్డ తర్వాత నన్ను ఒక లక్ష్యం పెట్టుకుందాం అంటే భయం వేసేది నాకు. మళ్ళీ ఫ్యామిలీని ఇబ్బందుల పాలు చేస్తానేమో, అవసరమా, చలో గో విత్ ద ఫ్లో అని అనుకున్నాను. ఇట్లా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది కొంతమంది ఏంటంటే నాకు ఇంత చాలు, నేను ఇది చేసుకుంటే చాలు, నాకు ఇది వద్దు, నాకు అది కావాలి అనేది పర్సనల్ ప్రయారిటీ. ఓకే. ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఏది ఇస్తుంది అన్నది మీరు డిఫైన్ చేయాల్సినది. ఓకే. నా జీవితంలో నాకు ఏది తృప్తినిస్తుందో నాకు డిఫైన్ చేయాల్సింది.
కొంతమంది ఒక క్లర్క్‌గానే జీవితాంతం ఉండి, అవును. పని చేసి రిటైర్ అయ్యి, వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు ఇల్లు కొనుక్కొని కట్టుకొని ఉండి జీవితం అయిపోతది క్లోజ్. అవును. వాళ్ళకి ఏ కంప్లెయింట్లు ఉండవు. కొంతమంది ఉంటారు, ఎదుగుతుంటారు. ఎట్లా ఎదుగుతారంటే చాలా ఫాస్ట్‌గా ఎదుగుతారు. ఎదిగి చివరిలో ఏమీ అనుభవించకుండా పోతారు. అవును. అంటే మీరు ఏమనుకున్నారు, ఏం సాధిస్తున్నారు, ఏం సంపాదించారు అని కాదు. జీవితంలో ఎక్కడ తృప్తి పాయింట్‌ని పొందారు? వాట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ యూ గాట్ అని. ఓకే. ఒక చిన్న ఉద్యోగం చేసినా మీకు తృప్తి ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో, క్లర్క్‌గా ఉండిపోవడం అనేది ఫెయిల్ కాదు జీవితంలో. డెఫినెట్‌లీ ఫెయిల్ కాదు. అవ్వడం కాదు. అది దూరం నుంచి చూసిన వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏమో గాని, ఓహోహో! ప్రతి మనిషి అసంతృప్తి అక్కర్లే. ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని జాబ్‌లు ఉన్నాయి. అవును. సో, అన్నీ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు హావ్ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. అయితే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీకు జీవితంలో ఏం కావాలో మీకు తెలుసా? హ్మ్. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఒకటి మనశ్శాంతి కావాలి, ఒకటి డబ్బు కావాలి, అవును. ఒకటి మంచి బంధాలు కావాలి, అవును. ఒకటి పేరు కావాలి. లక్ష్యం, నా లక్ష్యాన్ని నేను చేరుకుని ఉంటే మిగతాయి నేను పొందకపోయినా నాకు అనవసరం. ఓకే. దట్ సింపుల్. హ్మ్. సో, మీరు నాకు ఒక లక్ష్యం లేదు, అది ఫాల్టా అంటే, లక్ష్యం లేకుండానే మీరు హ్యాపీగా ఉంటే ఇంక లక్ష్యం ఎందుకు? ఓకే. ఓకే. హ్మ్. మీరు అనుకున్న సంతృప్తి పొందుతూ ఉంటే అది లేకుండానే దాన్ని పొందాలనేది ఎందుకు? అదే మళ్ళీ కొత్త అంటే నేను స్ట్రెస్. ఒకరోజు బాధపడ్డాను సార్. చాలా బాధపడ్డాను. అయ్యో! నేను ఇదంతా పట్టించుకొని సడెన్‌గా గుర్తొచ్చింది. ఒక 20 ఏళ్ళకి గుర్తొచ్చింది. అర్రె! నేను ఇది గదా అనుకున్నాను. దీంట్లో పడి ఇలా కొట్టుకుపోయానేంటి? అరే! ఎంత పని జరిగిపోయింది. కానీ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. సార్. ఇట్లా మీలాగా నిజంగా బాధపడి అనుకున్నది పొందలేదని అనుకున్న వాళ్ళందరికీ మనం నిజంగా ఈ సబ్జెక్ట్‌లో మనం ప్లీజ్. మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సార్. గ్రాటిట్యూడ్, ఓకే. కృతజ్ఞత. మీ జర్నీలో మీరెన్ని పొందారో ఎప్పుడైనా చూసారా? ఏం పోగొట్టుకున్నారో చూసారు గానీ, హ్మ్. మీలాగా ఒక యాంకర్ అవ్వాలని మీరు ఒక అద్భుతమైన రైటర్. రైటర్లందరూ స్క్రీన్ మీదకి రాలేరు. అవును. స్క్రీన్ మీదకి వచ్చిన వాళ్ళందరికీ భాష పటుత్వం ఉండక్కర్లేదు. అవును. సో, మీకు భాష ఉండి, మీరు రాసి, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్‌లు మీరు గతంలో చేసి, దానికో పేరొచ్చి, రామోజీరావు గారు లాంటి గొప్ప మహానుభావులతో అతి దగ్గరగా పనిచేసే అదృష్టం మీకు కలిగింది. చాలా. ఈ అదృష్టాన్ని మీరెప్పుడైనా తలుచుకున్నారా? ఆ! అట్నుంచొచ్చి మీరు రైటర్ మాత్రమే, నా వల్ల ఏమీ కాదు అని అనుకున్నప్పుడు మీకు అవకాశం వచ్చి, ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా కనిపిస్తున్నారు. మీరెప్పుడైనా ఊహించారా? ఇన్ని అదృష్టాల్ని మనం పక్కన పెట్టేసి, మనం పొందిన ఆనందాల్ని పక్కన పెట్టేసి, ఏదో పొందాలనుకునే ప్రయాణంలో, జర్నీలో ఉన్న మన అందాల్ని అన్నీ వదిలేసి మనం రాబోయే డెస్టినేషన్ కోసం మనం టెన్షన్ పడుతుంటాం. అవును. అది ఇంకా రాలేదే, ఊరు ఇంకా రాలేదే అని. అవును. అవును. నేను గనక రిలాక్స్ అయితే బస్సులోనో, కారులోనో చుట్టూ ఉన్న అందాల్ని బాగా అరే! ఎప్పుడొచ్చిందో తెలీదే ఊరు, అప్పుడే వచ్చిందా? అని హ్మ్. అంటాను. అవును. నాకు గనక ఒత్తిడిని ఇంకా రాలేదే, ఇంకా రాలేదే అంటే, పక్కనే ఓ సముద్రం, బీచ్ వచ్చింది చూసావంటే చూడలేదే అని. అద్భుతమైన చెట్లు, అడవి, సౌందర్యము ఏమీ చూడలేదు. కనిపించలేదు. అవును. సో, మనం చూడాల్సిందేంటంటే, మనం సాధించిన వాటిని ఒకసారి చూస్తే, ఓకే. మనం ఎంత అదృష్టవంతులమో. ఒక నెట్‌వర్క్ ఉంది. మనకో ఛానెల్ ఉంది. మనల్ని ఫాలో అయ్యేవాళ్ళున్నారు. మన వీడియో రిలీజ్ అయితే చాలు చూద్దాం అనేవాళ్ళున్నారు. నేను ఏం సాధిస్తే ఇదన్నీ సాధించగలను అని మీకెప్పుడు అనిపించిందో, మీరు ఏం పొందలేదో దాని గురించి వరీ అవ్వరు. సో, గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ జీవితం అనేది పట్ల. వావ్! సూపర్. కృతజ్ఞత తృప్తికి దారితీస్తుంది. కరెక్ట్. తృప్తి మనశ్శాంతికి దారితీస్తుంది. మనశ్శాంతి మంచి ఆలోచనలకు దారితీస్తుంది. మంచి ఆలోచన మంచి లక్ష్యం నెరవేరేలా చేస్తుంది. వావ్! వావ్! సూపర్ సార్. నిజంగా నాకు కొంత జ్ఞానోదయం అయినట్టే, ఆల్మోస్ట్ అయినట్టే.